అందరికీ నమస్కారం. మనకు 2026 భారత ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే అందరికీ ఇంట్లో బడ్జెట్ అనగానే మహిళామూర్తులు, ఆ మహిళా లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి గారు వరుసగా బీజేపీ గవర్నమెంట్లో అనేకమైన బడ్జెట్లు ప్రవేశపెట్టి అద్భుతమైన విజయాలు సాధించారు. అలాగనే ఈ 2026లో కూడా శ్రీ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చిన విధానం ఏంటంటే 20 కోట్ల జనాభా యువతకు, అంటే ఈ జనాభాకు ఊతమిచ్చే బడ్జెట్. ఎలా అంటే విదేశాలలో ఉన్న వాళ్ళ ఎక్కడ డబ్బులు పంపిస్తే గతంలో సంపన్న ట్యాక్స్ ఎక్కువ ఉండేది, ఆ ట్యాక్స్ తగ్గించారు. దానివల్ల ఏంటంటే అక్కడ అమెరికా లాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ పంపిస్తే ఇక్కడ ఇబ్బందికి గురవుతామని ఆ ట్యాక్సీని తగ్గించడం వలన ఇక్కడ ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాన్ని కావచ్చు, ఇతరత్ర వాటికి మంచి బెనిఫిట్స్. అలాగే ఈవీ బస్సెస్ హెవీగా ఇస్తున్నారు. అలాగే ఒక 5 ఎడ్యుకేషన్ మంచి యూనివర్సిటీస్ కూడా ఇస్తున్నారు. అలాగే ఆయుర్వేదిక్ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి భారతదేశంలో బాగా ఆయుర్వేదిక్ ఉంది, ఆయుర్వేదిక్ మంచిగా ఇస్తున్నారు. అలాగే టెక్స్టైల్ రంగాలకి అనేకమైన ఇచ్చారు, అంటే రైతులకు మంచి బెనిఫిట్. అలాగే ఇంకొకటి మనకు 1 డిస్టిక్ 1 ఐటెం, అంటే ఆ లోకల్కి లోకల్ ఫర్ వోకల్ మంచి ప్రియారిటీ ఇచ్చారు. అలాగే మనకు చూసుకుంటే ప్రతి జిల్లాకు ఒక బాలికల హాస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే కాకుండా ఈరోజు ఇంకా అనేకమైన పద్ధతిలో మెడిసిన్స్ కూడా మంచి ప్రియారిటీ ఇచ్చారు. ఇలా అనేకమైన ఉత్తమ బడ్జెట్గా శ్రీ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చిన బడ్జెట్ అద్భుతంగా ఉంది, చాలా లాభదాయకంగా ఉంది. 20 కోట్ల ప్రజలకు ఆనందదాయక విషయం ఇది. ఈ బడ్జెట్ ఎలా ఉంటుందంటే రాబోయే రోజుల్లో భారతదేశానికి మోడీ తీసుకున్న వ్యూహం ఏంటంటే ప్రస్తుతం ఎవరికి అర్థం కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇది అద్భుతంగా మంచి విజయాన్ని సాధిస్తుంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు వీరప్ప, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు, కర్నూలు.